వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి తయారీ విధానము. రోటి పచ్చడి ఇలా చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేయటానికి ఫస్ట్ టమాటాస్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పండు టమాటాలు అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి. ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వాటికి టమాటాకు తగ్గట్లుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జీలకర్ర ధనియాలు వేసుకొని ఈ విధంగా నూనెలో వేయించుకొని అదే కళాయిలో ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకోవాలి. మూత పెట్టుకోకుండా ఈ విధంగా దగ్గరికి అయ్యేటట్లుగా వేయించుకోవాలి. మూత అస్సలు పెట్టొద్దండి. మూత పెడితే టమాటాలో మళ్ళీ నీరూరి టేస్ట్ బాగుండదు. ఈ విధంగా చేస్తే చట్నీ చాలా టేస్టీ ఉంటుంది. టమాటా ముక్క అంతా మెత్తగా ఉడికిందాకా ఉడికించుకోవాలి. టమాటాలో సాల్ట్ కానీ వేయకూడదు. మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. పచ్చిమిర్చిని సాల్ట్ వేసుకొని మెత్తగా నూరిన తర్వాత టమాటా వేసుకొని నూరుకోవాలి. టమాటా వేసుకొని రెండు కలిసేలాగా నూరుకొని పక్కకు పెట్టుకొని ఆనియన్స్ కలుపుకొని నూరాలి. అంతేనండి టమాటా చట్నీ తయారు విధానం. నేను చెప్పినట్లుగా ఈ టిప్ ఫాలో అయితే చట్నీ చూడటానికి కూడా చాలా చక్కగా ఉంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ చట్నీ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.